పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి జనగాం డిస్ట్రిక్ట్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు. కొంతమంది కోడిపిల్లలు షెడ్లోకి వచ్చినప్పుడు బ్రూడింగ్లో పార్టిషన్ చేయకుండా అన్ని కోడిపిల్లలకి ఒకే బ్రూడింగ్ చేయడం అండ్ ఓపెన్ బ్రూడింగ్ చేస్తుంటారు. అలా చేయడం వలన చిక్స్లో గ్రోత్ ఉండదు అండ్ లెగ్ వీక్స్ వస్తాయి అండ్ అలాగే చిక్స్ వీక్ అయ్యి చనిపోతాయి. కాబట్టి కనీసం 1000 చిక్స్కైనా ఒక బ్రూడింగ్ సెక్షన్ చేసుకోవాలి. అండ్ పౌల్ట్రీ ఫామ్లో వరి పొట్టు చాలా ముఖ్యం కాబట్టి పొట్టు తెచ్చుకునే సమయంలో ఇవి గమనించాలి. పొట్టులో చాలా రకాలు ఉంటాయి. వాటిలో సన్నని పొట్టు అండ్ లావుగా ఉన్న పొట్టు ఉంటుంది. సన్నగా ఉన్న పొట్టు తొందరగా పాడవుతుంది, కొంచెం లావుగా ఉన్న పొట్టు తొందరగా పాడవదు. కాబట్టి మనం పొట్టు తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ గమనించాలి. అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ ఇవ్వాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం వలన మంచి లాభాలు పొందవచ్చు. పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి. పౌల్ట్రీ ఫీడ్లో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.